హాయ్ అండి, నా ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. జుట్టు ఊడిపోతుంది, రాలిపోతుంది, చిట్లిపోతుంది, నిర్జీవంగా అయిపోయింది, చిన్నతనంలోనే బాలనెరుపు వచ్చేస్తుంది, జుట్టు ఆరోగ్యకరంగా లేదు అనుకున్న వాళ్ళు ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. మీ జుట్టుకు కావాల్సినటువంటి పోషకాలని ఎలా అందించాలి, ఒక హెయిర్ ట్రీట్మెంట్ ఇంట్లో ఎలా చేసుకోవాలి, అవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది కంప్లీట్గా ఫుల్ వీడియోలో చూపిస్తాను. మీరు ఇప్పుడే మొట్టమొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బోల్డ్ అన్ని ఇటువంటి వీడియోస్ మీ దాకా తీసుకొస్తాను. సరే, ఇప్పుడు నేను వాడేటువంటి ఒక మంచి హెయిర్ మాస్క్ మీతో కూడా పంచుకుంటాను. ఇది జుట్టు ఊడటం, రాలిపోయే సమస్య ఉన్న వాళ్ళకి అద్భుత ఫలితాలను అయితే ఇస్తుంది. దీన్ని గోండ్ కతీరా అంటారు. మీకు సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. గోండ్ కతీరా అనాలి. ఇక్కడ నేను చిన్న వీడియో క్లిప్ యాడ్ చేస్తున్నాను, చూడండి. ఇలా ఉంటుంది అనమాట. మనకి పట్టిక బెల్లం ఎలా ఉంటుందో అలా పలుకుల్లాగా ఉంటాయి. దీన్ని వేడి తగ్గించడానికి వాడతారు. ఈ ఎండాకాలంలో ఎక్కువగా దీన్ని తీసుకుంటారు. మన బాడీకి చలువ చేస్తుంది, బరువును తగ్గిస్తుంది, అధిక మొత్తాదులో కాల్షియం కూడా ఉంటుంది. అలాగే జుట్టుకి సంబంధించిన పోషక విలువలు అందించటానికి కూడా ఇది ముందుంటుంది. ఈ పలుకుల్ని కొద్దిగా నీళ్లు పోసి రాత్రిపూట నానబెడితే మనకి ఇట్లా జెల్లులాగా వస్తుంది, కలబంద గుజ్జులాగా వస్తుంది. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఒంటిరెక్క మందారం తీసుకుంటున్నాను. ఎవరికైనా పేరు కొరుకుడు ఉంటే అక్కడ ఒంటిరెక్క మందారం రుద్దితే జుట్టు వస్తుంది. అది సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయింది, అంత బాగా పనిచేస్తుంది. అలాగే రాత్రిపూట నానబెట్టుకున్నటువంటి బియ్యం నీళ్లు, ఈ నీళ్ళల్లో చాలా పోషక విలువలు ఉంటాయి, ప్రోటీన్ కూడా ఉంటుంది. ఈ నీళ్ళని కొద్దిగా తీసుకొని ముందుగా ఒక మిక్సీ జార్లో వేయండి. అలాగే నేను నానబెట్టుకున్నటువంటి ఏదైతే కతీరా ఉందో దాన్ని కూడా వేసుకోండి. ఈ ఎండాకాలంలో మీకు ఎవరికైనా వడదెబ్బ తగిలింది, వడదెబ్బ తగలకుండా ఉండాలి, మన బాడీని 24 hours హైడ్రేషన్గా ఉంచాలి అంటే దీనికి మించింది లేదండి. ప్రతిరోజు ఒక గ్లాస్ మజ్జిగలో 1 టేబుల్ స్పూన్ ఇలా నానబెట్టుకున్న కటీరా వేసుకొని, సబ్జాలు వేసుకొని తాగండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఎండాకాలం అంతా కూడా చాలా హైడ్రేషన్గా కూడా ఉంటారు. అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఆ డ్రింక్ని. ఇప్పుడు ఒంటిరెక్క మందారం, బియ్యం నీళ్లు, అలాగే కటీరా వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోండి. వారంలో కుదిరితే 2 సార్లు చక్కగా తలకు పట్టించి తలస్నానం చేయండి. ఇలా చేయటం వల్ల జుట్టుకి కావాల్సినటువంటి అన్ని పోషకాలు అందుతాయి. జుట్టు మెరుస్తూ తాజాగా హైడ్రేషన్గా ఉంచుతుంది. అలాగే మీ జుట్టు కుదుళ్ళ నుంచి కూడా బాగా దృఢంగా చేస్తుంది. అలాగే ప్రతిరోజు 1 గ్లాస్ ఆమ్లా జ్యూస్ని తీసుకోండి. ఇది మీ జుట్టుని చాలా గొప్పగా పెంచుతుంది, లోపల నుంచి బయట నుంచి కూడా చెప్తున్నాను మీకు. ఈరోజు ఇది నా వీడియో. మీకు నచ్చింది అనుకుంటే కంపల్సరీగా ట్రై చేసి ఎలా అనిపించిందో, ఎలా రిజల్ట్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకంటే ఇంకొంతమందికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది కాబట్టి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్.